అదంతా ఉంటదండి. ఓకే. అదంతా ఉంటది వాటి మీదన. కాకపోతే ఎవరు మనం అంత పట్టించుకోం. వెళ్ళాం దర్శనం చేసుకున్నాం వచ్చేసి, ఎందుకంటే టైం తినేస్తుంది కదా, ఆ పనుల్లో ఉంటాం మనం. బట్ అంత సెన్సిటివ్నెస్ ఉంది అక్కడ. దాన్ని అప్పుడు ఆయన ఏమన్నారంటే బంగారాన్ని దాని మీదన అదేది ఇది చేయించేసి డిజైనింగ్ చేయించేసేసి అది కూడా డిజిటలైజ్ చేసేసి చేద్దామన్నారు. అసలు ఎందుకు బంగారు పద్దాక ఒకటి పీక్కోవడానికి దాన్ని అసలు ఆ రూపం ఎందుకు చెడగొట్టాలన్న తర్వాత అనేక మంది ఈవెన్ ఆగం పండితులు వీళ్ళు కూడా అది అబ్జెక్ట్ చేశాక ఆగారు. అప్పుడు కలెక్ట్ చేసి అనేక మంది బంగారం డొనేట్ చేశారు దాన్ని. అదంతా రిజర్వ్ పెట్టారు అక్కడ. అంటే నేనేమంటానంటే ఆలయ వ్యవహారంలో మనం దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, దేవుడికి అవసరమైన విధంగా నడుచుకోవాలి. మీకు అక్కడ క్యూ లైన్కి నేను అంతకుముందు అప్పుడే చెప్పా, మీకు చేతనైతే ఇంకొక క్యూ లైన్ పెట్టండి అక్కడ. ఇప్పుడు 2 లైన్లు వెళ్తాయి మీకు లోపల కొండపై, ఇది పైనుంచి 2 లైన్లు నడుస్తాయి. ఏది మీరు చిట్ట చివరి దీంట్లో నుంచి బయటకు వచ్చాక, అంటే కంపార్ట్మెంట్ లో పెడతారు, కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాక మీకు 2 లైన్లు వస్తాయి అక్కడ. ఇది ఉంటది కదా నడుచుకుంటూ వస్తాం కదా, వెండివాకిల్ కాదు పైనుంచి కూడా మీకు పైన దీంట్లోకి వస్తారు కదా వంతెన మీదకి, ఆ వంతెన మీదకి వచ్చిన అక్కడి నుంచి 2 లైన్లు వస్తాయి. ఆ 2 లైన్లతో ఆ సెక్యూరిటీ